ఈ క్లాసులో మనము కంప్యూటర్ జనరేషన్స్ గురించి నేర్చుకుందాం. కంప్యూటర్ జనరేషన్స్, కంప్యూటర్స్ అనేవి డెవలప్ అయిన స్టేజ్ని బట్టి ఒక్కొక్క జనరేషన్గా ఏ విధంగా డెవలప్ అయింది దాన్ని ఒక జనరేషన్గా క్రియేట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయినాయి కంప్యూటర్ జనరేషన్స్? 16th సెంచరీలో స్టార్ట్ అయినాయి కంప్యూటర్ జనరేషన్స్. ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవరు? చార్లెస్ బబేజ్, ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది 1940 నుంచి 1950 మధ్యన. ఇట్లా డెవలప్ అయింది ఆ స్టేజ్ని ఫస్ట్ జనరేషన్ స్టేజ్ అంటాము. ఆ జనరేషన్లో ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేసింది ఏంది? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్గా యూజ్ చేసింది ఏంది? వాక్యూమ్ ట్యూబ్స్. సెకండ్ జనరేషన్ పీరియడ్ వచ్చేసి 1950 to 1960. ఈ జనరేషన్లో యూజ్ చేసింది ఏంది? ట్రాన్సిస్టర్స్. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్గా యూజ్ చేసింది ఏంటిది? ట్రాన్సిస్టర్స్. థర్డ్ జనరేషన్ పీరియడ్ 1960 to 1970s. 1970స్లో 1960 to 1970 ఇన్ బిట్వీన్ యూజ్ చేసింది ఏంటంటే రీప్లేస్డ్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఏం యూజ్ చేసారు? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్. ఫస్ట్ జనరేషన్ పీరియడ్లో వాక్యూమ్ ట్యూబ్స్, దాని ప్లేస్లో వచ్చేసి ట్రాన్సిస్టర్ ప్లేస్లో వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఫోర్ జనరేషన్ 1970 to ప్రజెంట్. దీంట్లో యూజ్ చేసింది ఏంటి? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్గా యూజ్ చేసింది ఏంటిది? మైక్రో ప్రాసెసర్స్ అనేవి యూజ్ చేశారు. అంటే ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ ట్రాన్సిస్టర్స్, థర్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్, అండ్ లాస్ట్ వన్ ఇస్ ఫిఫ్త్ జనరేషన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్స్ రెండింటిని కలిపి ఏమంటాము? ఫిఫ్త్ జనరేషన్ అంటాము. ఈ జనరేషన్లో యూజ్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోస్ని యూజ్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. కంప్యూటర్ జనరేషన్ అవి 5 జనరేషన్స్ ఉంటాయి. మెయిన్లీ 5 జనరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినవి? 16th సెంచరీలో స్టార్ట్ అయినవి. ఫస్ట్ జనరేషన్ పీరియడ్ ఏంటి? 1940 to 1950. అందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్గా ఏమి యూజ్ చేసినాము? వాక్యూమ్ ట్యూబ్. సెకండ్ జనరేషన్లో ఏమి యూజ్ చేసినాము? 1950 to 1960. 1960లో ఏమి యూజ్ చేసినాము? ట్రాన్సిస్టర్స్. థర్డ్ జనరేషన్లో ఏమి యూజ్ చేసినాము? 1960 to 1970 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ని యూజ్ చేసినాము. ఫోర్త్ జనరేషన్ పీరియడ్ ఏంటిది? 1970 to ప్రజెంట్. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్గా యూజ్ చేసింది ఏంది? మైక్రో ప్రాసెసర్స్. ఫిఫ్త్ జనరేషన్లో యూజ్ చేసింది ఏంది? ప్రజెంట్ అండ్ ఫ్యూచర్స్ పీరియడ్ వచ్చేసి యూజ్ చేసింది ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐసీస్, ఆర్టిఫిషియల్ రోబోస్ని యూజ్ చేసినాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ని యూజ్ చేసినాము. ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్లో. ఓకే.